తీతు పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. పరపక్షమున్నవాడు మరణం గురించి చెడు మాట ఏదియో చెప్పలేక సిగ్గుపడనట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార విషయంలో మాదిరికరంగా కనుపరుచుకొనుము. మన శత్రువుడు పరమంతుడు, మన పక్షమున లేనివాడు, మనతో సంబంధం కలిగినవాడు కాదు, మనతో సవాసం చేసేవాడు కాదు, మన గురించి చెడ్డ మాటలు పలికేవాడు. చూసావా? కాబట్టి ఇటువంటి వారు ఉన్నారు కాబట్టి మనం ఏం చేయాలి? వేకువని దేవుని సన్నిధానంలో ప్రార్థన. నా బలం ఉంది, నా బలగం ఉంది, నా శక్తి ఉంది, నా నోరు ఉంది అని ప్రార్థన మానేయకూడదు. ఏం చేయాలి? నా బలం ఉంది, నా బలం ఉంది, నా ధనం ఉంది, నా నోరు ఉంది, కాబట్టి నాకు భయమేలా. ఎవరొచ్చినా నా నోటితో యుద్ధం చేయగలుగుతారు. ఎవరొచ్చినా నా పైన ఎన్ని కుట్రలు చేసినా, నా పైన ఎన్ని నేరాలు మోపినా, నా మీద ఎంత కీడు చేయాలని చూసినా నేను భయపడను. నా నోరు ఉంది, నా నోటి మాటలు ఖడ్గం ఉంది. కాబట్టి నాకు ధనం ఉంది, నాకు బలం ఉంది, నాకు బంధువర్గం ఉంది, నేను ఎందుకు భయపడాలి అని మనం అనుకుంటే మన శత్రువు ఏం చేస్తాడు? మనల్ని ఇబ్బంది పాలు చేస్తాడు. మన బలం ఎటువంటి బలం? తీతు పత్రిక